ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండంలో చూసినట్లయితే నేను మీ మధ్యను నివసించుచున్నాను అంటున్నాడు దేవుడు. అలాగే దినవృత్తాంతంలో చూసినట్లయితే 2వ దినవృత్తాంతంలో మీరు బలహీనులుగాక ధైర్యం వహించుడి. చూసినారా, దేవుడు మీరు నన్ను నమ్ముకున్నప్పుడు, నా బిడ్డల వలె ఉన్నప్పుడు, మీరు నా చిత్తానుసారంగా నడుచుకొనినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. మీరు బలహీనుల్లాగా, మీరు పిరికివారిలాగా మీరు ఉండొద్దు, లోకస్తుల వలె ఉండొద్దు. దేవుని బిడ్డలంటే ఎలా ఉండాలనో మీరు ధైర్యంగా ఉండండి. మీరు బలహీనులుగా ఉండొద్దు, పిరికివారిగా ఉండొద్దు. నా వైపు చూసి మీరు స్ట్రాంగ్గా ఉండండి అని ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన మన రోగాలని, మన శాపాలని, మన మీద దౌర్జన్యం చేసే వాళ్ళని, దరిద్రములుగా చేసే వాళ్ళని, మన వెంటబడే దరిద్రం కానీ, మన మీద దౌర్జన్యాలు చేసే వాళ్ళని కానీ, మన రోగాలని, మన శాపాలని, మన బిడ్డల పట్ల, మన పట్ల దేవుడు ఆయన మన కోసం త్యాగం చేసినాడు. ఏ విధంగా వర్ణించినా కానీ మనకి సాధ్యం కాదు అది యేసయ్యది. ఆయన స్వాస్థ్యం మనం. సిద్ధపడండి సంగమా అంటున్నాడు దేవుడు. సిద్ధపడండి, నా కోసం సిద్ధపడండి మీరు అంటే, నా వైపు చూసిన నా బిడ్డలైతే మీరు నిజంగా మీ హృదయం అంతా నేనుంటే మీరు సిద్ధపడండి అంటున్నాడు. మన కొరకు మనము దేవుడు యేసయ్య ఆయన మన కొరకు బలి అర్పించినాడు. ఆయన కొరకు మనము సిద్ధపడాల్సిన అంటే అర్థము, మనం ఆయన వైపు చూసిన వాళ్ళమైతే, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్న వాళ్ళమైతే మనము సిద్ధపడాలి. బద్ధకము మనలో అవన్నీ పోగొట్టుకొని మనము స్ట్రాంగ్గా ఉండి మనము దేవుని వైపు చూసి అగ్నిగుండం దాటిపోవాలి. దేవుడు మనము ఏమి తిందమో ఏం త్రాగుదమో మనము సుఖించు మనము అలా ఉండకుండా మనము దేవుని కొరకు మనం కట్టుకునే వస్త్రధారణలో కానీ, మనం తినే తిండి విషయంలో కానీ మనము బాధపడని అవసరం లేదు. మనము ఏమి తిన్నా కానీ మన వస్త్రధారణలో మనం పొట్టు చీరలు కాదు, పొట్టు పంచలు కాదు, మనం ఏ వస్త్రం కట్టుకున్నా కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించుతాడు. పొట్టు చీరలు, పొట్టు వస్త్రాలు, బంగారాలు పెట్టుకున్న వాళ్ళని ఒక రకంగా, మనల్ని ఒక రకంగా దేవుడు ఆశీర్వదించడు. దేవుడు మన హృదయం కలిసి వస్తాడు. మన హృదయం అంతా ఆయనకు అర్పించినప్పుడు మన హృదయం కలిసి వస్తాడు ఆయన. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పనుల్లో కానీ, మనం చేసే ఉద్యోగంలో కానీ, మనం చేసే వ్యవసాయాల్లో కానీ, మన బిడ్డల పట్ల కానీ దేవుడు ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అంటున్నాడు దేవుడు. ఆదికాండంలో చూసినట్లయితే 28:15 నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. మనము వెళ్ళేటప్పుడు దేవుడు ఇంటి నుంచి తిరిగి వెళ్ళి మళ్ళీ మనం ఇంటికి వచ్చే వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నమ్మకం లేవు. ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసిన అనారోగ్యాలు, కానీ దేవుడు మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు.